రాత్రికాల ప్రార్థన. కృపగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని రక్షించారు, మీ కృప చూపించారు తండ్రి. మీకు వందనాలు నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రి వరకు కూడా మేము సజీవులంగా ఉన్నామంటే అది మీ కృప మాత్రమే తండ్రి. అనేక మంది తండ్రి ఈ రాత్రిని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారయ్యా. ఎన్నో ఆర్థిక కష్టాలు, అప్పుల బాధల్లో ఉన్నారు తండ్రి. ఎన్నో బలహీనమైన స్థితిగతుల మధ్య నలిగిపోతున్నారు ప్రభువా. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించుకున్నందుకు, అయినప్పటికీ మీ కృప చూపించినందుకు అయా, ప్రతి విషయంలో మాకు సహాయము దయచేసినందుకు, ప్రతి పనిని ఆశీర్వదించినందుకు, ప్రతి ప్రయాణంలో రక్షణ దయచేసినందుకు ఈ రాత్రి సమయమందు మరొకసారి మేమందరము సజీవులంగా చేరి మీ పాద సన్నిధిన ఈ విధముగా ప్రార్థించుకునే అవకాశము చూపించినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ద్వారా మీరు ఈ రాత్రిన మాట్లాడుతున్నట్లుగా, అవునయ్యా, మా పనుల భారం మేము మోస్తూ మేము ఫెయిల్ అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం, లాస్ అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం, సమస్తాన్ని కోల్పోతున్నాం. కానీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు తండ్రి, మా పనుల భారాన్ని మీ పైన ఉంచినట్లయితే మా ఉద్దేశాలన్నీ కూడా సఫలపడతాయి, మేము అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అంటున్నారు. ఆయన రాత్రిన ఎవరైతే బిడ్డలు ప్రార్థనలో ఉంటున్నారో వారి పనుల భారం వారిపైనే ఉంచుకొనకుండా, వారు మాత్రమే మోయకుండా, వారు కష్టపడకుండా అయా మీ పైన ఆనుకొని జీవించుటకు, మీ పైన ఆధారపడుటకు, అయా మీ వైపు చూస్తూ నడవడానికి కృప చూపించండి. తద్వారా వారి పనులన్నీ కూడా సఫలపడతాయని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఆ విధంగా ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయా, అనేక మంది బిడ్డలు ఈ రాత్రి సమయం మంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి మేము అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ఆయన అనారోగ్యంతో ఉన్నారు, వారికున్న బలహీనతలను యేసు నామంలో కొట్టివేయండి. సంపూర్ణ స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి. దురాత్మ అంధకార క్రియలను లయపరచండి తండ్రి. ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనత నుంచి విడిపించి ఆయుష్ను దయచేయండి తండ్రి. సమాధానంతో, నెమ్మదితో ఉండే కృప చూపించండి నాయన. అయా, దురాత్మ క్రియలు, చేతబడి శక్తుల నుంచి కూడా విడుదల యేసునామమున దయచేయండి ప్రభువా. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి అయా. బలహీనమైన ఆలోచనలు, చనిపోవాలనే ఆలోచనల నుంచి విడుదల యేసునామంలో దయచేయండి ప్రభువా. అదే విధంగా తండ్రి, అప్పులున్నాయి, అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఎంత భయంకరమైన పెద్ద అప్పులు వారు ఉన్నప్పటికీ విడిపించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అయా, ఆర్థికంగా వారిని స్థిరపరచండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి సంపాదన తండ్రి చిల్లులు పడినటువంటి సంచులు వేసినట్లుగా కాకుండా సమృద్ధిగా అభివృద్ధి చెందే విధంగా ఉండే సహాయము దయచేయండి ప్రభువా. నాయన, అదే విధముగా సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. సమాధానంతో వారిని నింపండి. గొడవలు, మనస్పర్ధలు, ఆస్తిపరమైన విభేదాలు, గర్వాలు, కలహాలు ఏవీ లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమించుకునే కృప చూపించండి. డైవర్స్ వరకు వెళ్ళిన కేసులను కొట్టివేసి భార్యాభర్తలు మరలా కలవడానికి సహాయం దయచేయండి. నాయన, యవన బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మారు మనసు దయచేయండి. తల్లిని, తండ్రిని ప్రేమించే హృదయం, గౌరవించే హృదయం వారికి దయచేయండి. ఎడిక్షన్స్ ఎవరైతే ఉన్నారో, పాపపు అలవాట్లతో ఎవరైతే ఉన్నారో, చెడు స్నేహాలు ఎవరైతే కలిగి ఉన్నారో అన్నిటి నుంచి విడిపించి నాయన బిడ్డలకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. గృహాలు కడుతున్నారు, కట్టబడే కృప చూపించండి. వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. మంచి జాబ్ పొందుకునే కృప చూపించండి నాయన. వివాహము మీ చిత్తంలో ఘనముగా జరుగుటకు కూడా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ అని, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అని అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. అన్ని కూడా వారికి యేసు నామంలో అనుగ్రహించబడునుగాక. ఎస్ లార్డ్, అదే విధంగా ఆయా దేశాలకు ప్రయాణం అవుతున్నారు. ఆ ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. వీసాలో, ఇమిగ్రేషన్స్లు, పాస్పోర్ట్స్ విషయాలలోనూ కూడా సహాయము దయచేయండి నాయన. విదేశాల్లో ఉండి స్థిరపడి చదువుతున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న, పరిచర్యలు చేస్తున్న వారిని కూడా దీవించండి. అయ్యా, వారికి ఏ సమస్య అక్కడ రాకుండా, కలగకుండా కృప చూపించండి తండ్రి. ప్రాముఖ్యంగా నాయన, ఈ రాత్రి అందు ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు.
వారికి ఏ సమస్య రాకుండా, ఏ అపాయం జరగకుండా ఈ రాత్రి అంతను కూడా వారిని భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం అనే బహుమానం బిడ్డలకు దయచేయండి అయ్యా. మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి తండ్రి. గర్భిణీలుగా ఉన్నారు తండ్రి, తల్లికి నీ బిడ్డ క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా వారిని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆస్తిపరమైన విభేదాలు, ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరుండి న్యాయము తీర్చండి తండ్రి. అనాథలను, అభాగ్యులను, విధవరాన్లను తండ్రి మీరు కరుణించండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలకు మీ సహాయము దయచేయండి. మీ కంచె వారికి ఏర్పరచండి తండ్రి. అయ్యా, మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం. ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, రాజకీయ నాయకులను, బార్డర్స్ లో ఉంటున్న సైనికులను అందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా. ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా మీ కృపా సహాయము ప్రతి బిడ్డకు మీరే దయచేయమని నాయనా, మేమందరము కూడా మీ కృపా సహాయాన్ని బట్టి సేదతీరబోతున్నాము. అయాల్సిపోయిన దేహాలకు మంచి నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు, దురాత్మ క్రియలు ఏవి కూడా ఏ బిడ్డను ఇబ్బందులకు గురి చేయకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా కంటి నిండా నిద్రపోయే కృప చూపించమని నాయనా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం అయా. మరల ఉదయాన్నే మేమందరము సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకుని మీ నామాన్ని స్తుతించే, మీ నామాన్ని గణపరిచే అవకాశం మా అందరికీ దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.